నేను మాట్లాడిందేంటి? యెల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందేంటి? కావాలంటే నా లైవ్ వీడియో మరోసారి చూడమంటూ వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. నేను మాట్లాడింది నీటి గురించి మాత్రమే. జిల్లా స్థాయిలో తెగాల్సిన నీటి సమస్యను సీఎంఓ స్థాయికి తీసుకెళ్లారని అధికారులను ఉద్దేశించి మాత్రమే అన్నారని ఆమె తెలిపారు. అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళం అయినప్పటికీ ఎవరికి వారు నియోజకవర్గ ప్రయోజనాలకి ప్రాధాన్యమిస్తారని అన్నారు. ఈ క్రమంలో నేను పక్కా నియోజకవర్గాల వారితో పోరాటం చేయాల్సి వస్తుందని మాత్రమే అన్నానని ఆమె అన్నారు. ఇలాంటి పోరాటం గత ప్రభుత్వం టీడీపీలోనూ జరిగిందని ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అన్నారు. ఎమ్మెల్యే టికెట్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడు జగనన్న అప్పచెప్పిన బాధ్యతను మేము చేశాం. ఆయన స్ఫూర్తితోనే నియోజకవర్గ ప్రజలకు మా చేతనైంది చేశామని ఆమె అన్నారు. సీఎం జగన్ ఆశీస్సులు లేకపోతే 40 ఏళ్లుగా పరిష్కారం కాని సింగనమల చెరువు లోకలైజేషన్ సాధ్యమయ్యేదా? మిగులు జలాలను మా నియోజకవర్గ చెరువులకు కేటాయించుకోవడం అయ్యే పనేనా అంటూ ప్రశ్నించారు. సీఎం రిలీఫ్ ఫండ్ మొదలుకొని ఎన్నో రకాలుగా మా నియోజకవర్గ ప్రజలను ఉదారంగా ఆయన ఆదుకున్నారు. ఇవన్నీ మర్చిపోతామని ఎలా అనుకున్నారంటూ ఫైర్ అయ్యారు. అనవసరంగా ఎక్కడికక్కడ నా మాటను వక్రీకరించి పద్మావతి పార్టీకి గుడ్ బై చెప్తుందని అన్నారు. ఎదురు తిరిగిందని యెల్లో మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను నా భర్త ఆలూరు సాంబశివారెడ్డి జగనన్నకు విధేయులమే అన్నారు. రాజకీయంగా ఓనమాలు తెలియని మమ్మల్ని జగనన్న ఈ రోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చారని, మాది రాజకీయ కుటుంబం కాదు, అనవసర రాజకీయాలు చేయడం మాకు చేత కాదని కొట్టిపారేశారు. మాకు తెలిసిందల్లా ఒకటే, మాకు చేతనైందల్లా ఒకటే, అది జగనన్న అడుగుజాడలో నడవడం మాత్రమే అన్నారు. నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. అలాగే ఈరోజు సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి? జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం. జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ? అధికారులు స్పందించాలంటే నీళ్లు గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తూ ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. చిన్న జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడ్డాను. మరి ఈరోజు దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు యెల్లో మీడియా. బాబు, యెల్లో మీడియా జగనన్న ఎస్సీలకి మంచి చేశాడు కాబట్టే ఈరోజు మేము తలెత్తుకుని తిరగగలుగుతూ అన్నాం. అలాగే జగనన్న ఎస్సీలకి ఇదే కాదు, ఇంకా ఎన్నో విధాలుగా సహాయంగా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర, తక్కువ బుర్ర అని చెప్పచ్చు. మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఇంతే బుర్రలో ఆయన్ని మాత్రం ఫిక్స్ చేసుకున్నారు మీ బుర్రలో. దాన్ని పట్టుకొని ఆయనకి ఫేవర్గా, జగనన్నకి అగెయిన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేది ఏం తెలీదు. కానీ జగనన్న ఎస్సీలకి ఎంతో మేలు చేశాడు. అసలు ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేశారు. ఎస్సీలు ఎవరు మర్చిపోని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. నా ఆవేదనంతా అధికారుల మీద, అలాగే అధికారులపైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద.